హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ పోగుల. ఈరోజు మన టాపిక్ హౌ టు వర్క్ లెవెల్ సెన్సర్ ఆర్ ఫ్లోట్ సెన్సర్. దీన్ని ఫ్లోట్ సెన్సర్ అంటాం, లేదంటే లెవెల్ సెన్సర్ అని కూడా అంటాం. వీటిని మనం లిక్విడ్ లెవెల్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాము. లిక్విడ్స్ అంటే వాటర్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ద్రవ పదార్థాలు ఏదైనా కావచ్చు. ఈ లెవెల్ సెన్సర్ని లిక్విడ్ సంప్స్లో కనెక్ట్ చేసి పంపుని ఆటోలో రన్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇది సంపు ఓవర్ఫ్లో అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే లో లెవెల్లో మోటార్ డ్రై రన్ అవ్వకుండా కూడా ఉపయోగపడుతుంది. ఇమేజ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్యాంక్ తీసుకున్నాను. ట్యాంక్లో లెవెల్ సెన్సార్ కనెక్ట్ చేశాను. 2 పంపులు పెట్టాను. ఒక పంపు ట్యాంక్ ఫిల్ చేయడానికి, ఇంకో పంపు ట్యాంక్ నుంచి వాటర్ ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇది స్టార్టర్ బాక్స్ అనుకుందాం. ఈ లెవెల్ సెన్సార్ నుంచి స్టార్టర్ బాక్స్లోకి తీసుకెళ్ళాను కనెక్షన్స్. స్టార్టర్ బాక్స్ నుంచి 2 మోటార్లకు కూడా కనెక్షన్ ఇచ్చాను. బై సపోజ్ ఇది ట్యాంక్ ఫుల్ అయింది. ఫుల్ అయినప్పుడు ఈ లెవెల్ సెన్సర్ అనేది అప్ అవుతుంది. ఈ మోటార్ ఇంకా రన్నింగ్లో ఉంటే ఆఫ్ అవుతుంది. అంటే ట్యాంక్ ఫుల్ అయింది కాబట్టి దీనికి ఆఫ్ కమాండ్ వస్తుంది. ఈ ట్యాంక్ ఫుల్ అయింది కాబట్టి ఈ వాటర్ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ పంప్ ఆన్ అవుతుంది. పంప్ ఆన్ అయ్యి ఈ వాటర్ అనేది డౌన్ అవుతాయి. వాటర్ డౌన్ అయినప్పుడు ఫ్లోట్ అనేది డౌన్ అవుతుంది. ఈ పంపు స్టాప్ అవుతుంది. ఈ లెవెల్ సెన్సర్ త్రూ ఈ పంపుల్ని ఆటోలో రన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫంక్షన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సెన్సర్ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. నేనైతే ట్యాంక్ చూపించాను. అది ట్యాంక్లో కానీ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ సంప్స్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఫర్ ఎగ్జాంపుల్ చూపించాను. ఈ లెవెల్ సెన్సర్ని ఉపయోగించి ఈ యొక్క పంపుని ఆటో మాన్యువల్ ఎలా రన్ చేయాలో మరో వీడియోలో డ్రాయింగ్తో సహా వివరిస్తాను. ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ సెన్సర్ ఎలా పనిచేస్తుందో వివరించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది మెటల్ బాడీ లెవెల్ సెన్సర్, లేదంటే ఫ్లోట్ సెన్సర్ అని కూడా అంటాము. ఇది టెర్మినల్ బాక్స్. ఇది ట్యూబ్. ఈ ట్యూబ్లో సెన్సర్స్ ఉంటాయి, లెవెల్ సెన్సర్స్ ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లోటర్ అంటాము దీన్ని, లేదంటే మూవింగ్ బాల్ కూడా అంటాము. ఇది వాటర్ లెవెల్ని బట్టి ఈ బాల్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లోటర్ యొక్క స్టాపర్ ఇది టాప్ ఎండ్. ఇది ఫ్లోటర్ యొక్క స్టాపర్ బాటమ్ ఎండ్. ఈ యొక్క ట్యూబ్లో రీడ్ సెన్సర్లను ఉపయోగిస్తాము. వీటినే మ్యాగ్నెటిక్ రీడ్ సెన్సర్లు అంటాము. ఈ రీడ్ సెన్సర్స్ని ఈ పైప్లో ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఒక సెన్సర్ ఉంటుంది, ఇక్కడ ఒక సెన్సర్ ఉంటుంది. ఈ సెన్సర్లు నార్మల్ ఓపెన్ టైప్ ఉంటాయి, నార్మల్ క్లోజ్ టైప్ ఉంటాయి. నేను ఈ వీడియోలో నార్మల్ ఓపెన్ టైప్ చూపిస్తున్నాను. ఓపెన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది సెన్సర్. క్లోజ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ సెన్సర్ యొక్క పొజిషన్ని డ్రాయింగ్ ద్వారా చూపిస్తున్నాను. ఇది రాడ్ అనుకుందాం. సెన్సర్ యొక్క రాడ్. ఇది టెర్మినల్ ప్లేట్. ఇది ఫ్లోట్. టాప్ స్టాపర్, ఫ్లోట్ స్టాపర్ బాటమ్. ఇదొక రీడ్ స్విచ్, ఇదొక రీడ్ స్విచ్. ఈ సెన్సర్కి ఇక్కడ బ్లాక్ వైర్ కనెక్ట్ చేసి బయటికి తీసుకొచ్చాను. అలాగే ఇక్కడ రెడ్ వైర్ కనెక్ట్ చేసి బయటికి తీసుకొచ్చాను. ఈ సెన్సర్లో ఇక్కడ బ్రౌన్ వైర్ కనెక్ట్ చేసి బయటికి తీసుకొచ్చాను. ఈ ఎండ్లో బ్లూ వైర్ కనెక్ట్ చేశాను. చూడండి, ఈ సెన్సర్కి 2 వైర్లు, ఈ సెన్సర్కి 2 వైర్లు. దీన్ని హై లెవెల్ సెన్సర్ అంటాం. ఇది లో లెవెల్ సెన్సర్. బాల్ మిడిల్లో ఉన్నప్పుడు ఈ సెన్సర్ ఓపెన్లో ఉంటుంది, ఈ సెన్సర్ కూడా ఓపెన్లో ఉంటుంది. మీరు ఇక్కడ మెజర్ చేసినప్పుడు ఈ రెండింటికి మధ్య ఎన్ఓ వస్తుంది. అలాగే ఈ రెండింటికి మధ్య కూడా ఎన్ఓ వస్తుంది. ఫ్లోట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఎన్సీ అవుతుంది, ఇది ఎన్ఓలోనే ఉంటుంది. ఈ రెండింటిని మెజర్ చేసినప్పుడు ఎన్సీ వస్తుంది, ఈ రెండింటిని మెజర్ చేసినప్పుడు ఎన్ఓ వస్తుంది. ఈ ఫ్లోట్ అప్లో ఉన్నప్పుడు ఇది ఎన్సీ అవుతుంది, ఇది ఎన్ఓ అవుతుంది. ఈ 2 వైర్ల మధ్య మెజర్ చేసినప్పుడు కంటిన్యూటీ వస్తుంది, ఈ 2 వైర్ల మధ్య మెజర్ చేసినప్పుడు ఎన్ఓ వస్తుంది.
ఫ్రెండ్స్, ఇది ఫ్లోట్ సెన్సార్ యొక్క ఆపరేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.